షుడ్ బి హ్యాపీ. మనం అందరం కోరేది కూడా అదే. రైట్ సార్. ఇదే విషయంపై ఒకసారి రాకేష్ గారి దగ్గరికి వెళ్దాం. రాకేష్ గారు, నా మాట వినపడుతుంది కదా? మిస్టర్ రాకేష్. యా, రాకేష్ గారు, ప్రస్తుతం ఏదైతే మనము సుధీర్ గారు చెప్పారో చాలా ఖచ్చితంగా మనకు భద్రత ఇంపార్టెంట్. ఏదైతే ప్లేయర్స్ ఉన్నారో మన దేశానికి వచ్చిన ప్రతి ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు తన ఇంట్లో ఆడినట్టుగా ఫీల్ అవుతారని చెప్తున్నారు. తన దేశంలోనే ఎంత సెక్యూర్గా ఉంటారో భారతదేశంలో వస్తే కూడా ఎంత సెక్యూర్గా ఉన్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఉన్నదో భారతదేశానికి సంబంధించిన ఏదైతే ఆట మనకు సంబంధించిన ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా కొంచెం డిసప్పాయింట్ అయినట్టు కనపడుతుంది. ఈ విషయంలో యాజ్ ఎనలిస్ట్ మీరేమంటారండి? అఫ్ కోర్స్ కొంతమంది డిసప్పాయింట్ అవుతారు కావచ్చు, బట్ మనందరం ప్యానెల్లో ఉన్న వారందరూ మాట్లాడుతున్నట్టు ఏది మాట్లాడుకున్నా కూడా నథింగ్ ఈజ్ బిగ్గర్ దెన్ ద నేషన్. అది ఏ స్పోర్ట్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నేషన్ కంటే ముందు ఏది కాదు. ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ అండ్ చూసుకుంటాం మనం, వాళ్ళు ఎంత కొట్లాడుతూ ఉంటారో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నేషన్, ఈవెన్ కాంగ్రెస్ కావచ్చు, మిగతా చాలా స్టేట్స్ లో ఉన్న వాళ్ళ లోకల్ పార్టీస్ కూడా వీఆర్ విత్ మోడీ, వీఆర్ విత్ గవర్నమెంట్, మీరు ఏ డిసిషన్ తీసుకున్నా మేము అందరం కలిసికట్టుగా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్తున్నారు. ఎందుకంటే ఆ పేట్రియాటిజం అనేది కనిపిస్తుంది. సో డిసప్పాయింట్ అవుతారా అని అంటే డిసప్పాయింట్ అవ్వడానికి ఏం లేదు దీంట్లో. బికాస్ ఇండియా మీద అలాంటి దాడులు చేయడానికి వాళ్ళు రెడీ అవుతున్నప్పుడు, ఇందాక సుధీర్ గారు చెప్తున్నట్టు, సుధాకర్ శర్మ గారు చెప్తున్నట్టు, ఒక ప్లేస్ లో మ్యాచెస్ కండక్ట్ చేసి ఇంకో ప్లేస్ లో వాళ్ళు కష్టపడుతుండడం, లేదంటే ఇంకోటి ఏంటంటే ఐపీఎల్ ని బీసీసీఐ గవర్నమెంట్ బీసీసీఐకి ఒక రిక్వెస్ట్ చేయడం, దీన్ని ఆపడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఐపీఎల్ అనేది మన ఇండియన్ ఎకానమీలో ఒక 3 to 4% ఎవ్రీ ఇయర్ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. ప్లస్ అది వరల్డ్ వైడ్ మనకు తెలుసు ఎంత పెద్ద లీగో, దాని నుండి కొన్ని వేల కోట్ల మనీ ట్రాన్సాక్షన్స్ ఈ 75 days ఆఫ్ పీరియడ్ ఐపీఎల్ జరుగుతున్న టైంలో జరుగుతుంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ ఇలాంటి మెగా ఈవెంట్ని కనుక డిస్టర్బ్ చేయగలిగితే వరల్డ్ అంతా మాట్లాడుతుంటుంది. అలా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మన సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఆ సెక్యూరిటీ ఇంత వీక్గా ఉంటుందా అనే విధంగా పాకిస్తాన్ ఇండియాని ఎక్స్పోజ్ చేసేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం, ఏ చిన్న అవకాశం కూడా పాకిస్తాన్ ఇవ్వకుండా ఇండియా వీఆర్ యునైటెడ్, వి వాంట్ ఇండియా టు బి యునైటెడ్, పాకిస్తాన్ కాదు పాకిస్తాన్ లాంటి కంట్రీస్ ఎన్ని వచ్చినా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము, ప్రపంచంలో మేము ఒక స్ట్రాంగ్ కంట్రీగా ఉన్నాం, స్ట్రాంగ్ కంట్రీగా ఎదిగామని నిరూపించడానికి ఐ థింక్ గవర్నమెంట్ బీసీసీఐని రిక్వెస్ట్ చేసినట్టుంది. బట్ డెఫినెట్గా ఐ థింక్ దట్స్ ఎ గుడ్ డెసిజన్ గవర్నమెంట్ తీసుకోవడం, దాన్ని బీసీసీఐ అంతే క్విక్గా అప్రూవ్ చేయడం. అండ్ నిన్న మనకి ఇనిషియల్గా మ్యాచ్ ఢిల్లీ అండ్ పంజాబ్ జరుగుతున్నప్పుడు చాలా మంది ఫ్లడ్ లైట్స్ కారణంగా మ్యాచ్ కొంచెం డిలే అయిందని మాట్లాడారు. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ డెసిషన్, దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. యాక్చువల్ రీజన్ ఏంటంటే అక్కడ సెక్యూరిటీ రీజన్స్ అనేది మెయిన్ రీజన్. సో ఐ అబ్సల్యూట్లీ యాక్సెప్ట్, ఎంత డిసప్పాయింట్ ఉన్నా కూడా కొన్నిసార్లు మనకు కంట్రీ ఫస్ట్ కాబట్టి ఈ డిసిషన్ ని మనందరం స్వాగతించాల్సిందే, మనందరం కంట్రీకి సపోర్ట్ చేయాల్సిందే. అది ఏ గవర్నమెంట్ ఉన్నా, అది బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా. ఇదే విషయంపై మనం ఒకసారి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్